ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 11న సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. ఒంటిమిట్టలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి సవిత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 11న జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బ్యారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లీనింగ్ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పెంచాలని, వేసవి నేపథ్యంలో ఫైర్ సర్వీస్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు వెలుపలికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ఒంటిమిట్ట ఆలయాన్ని ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో ఒంటిమిట్ట అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.